ఇక్కడ ఏమన్నారంటే 25 నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. ఆ 25 నెంబర్స్కి యావరేజ్ 18 అన్నాడు. అయితే ఫస్ట్ 12 నెంబర్స్కి యావరేజ్ 14, లాస్ట్ 12 నెంబర్స్ యావరేజ్ 17 అనమాట. సో ఇక్కడ టోటల్ సమ్ ఆఫ్ 25 నెంబర్స్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 25 × 18 అవుతుంది కదా, 450 అవుతుంది అనమాట. సో 25లో ఫస్ట్ 12 నెంబర్స్ అంటే ఏమవుతుంది 1 నుంచి 12 వరకు అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 12 ఇంటూ యావరేజ్ 14 అనమాట. సో ఇదంతా ఏమవుతుంది 168. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 12 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 168 వచ్చింది. అలాగే టోటల్ 14 నుంచి 25 వరకు లాస్ట్ 12 నెంబర్స్ అవుతాయన్నమాట. అంటే టోటల్ ఈ యావరేజ్ వచ్చేసి మనకి 17 ఇచ్చారు కాబట్టి టోటల్ వచ్చేసి మనకి ఏమవుతుంది 12 × 17 అవుతుంది అనమాట. 204 అవుతుంది టోటల్. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ 12 నెంబర్స్ 1 to 12 ఉన్నాయి, లాస్ట్ 12 నెంబర్స్ 14 నుంచి 25 వరకు ఉన్నాయి. అంటే 13th నెంబర్ కనుక్కోవాలి. సో 13th నెంబర్ కావాలి అనుకుంటే 25 నెంబర్స్లోంచి మిగతా 24 నెంబర్స్ తీసేస్తే వచ్చేదే వాల్యూ 13th నెంబర్. నెంబర్ ఆఫ్ నెంబర్స్ 450లోంచి మైనస్ ఫస్ట్ 12 నెంబర్స్ ప్లస్ లాస్ట్ 12 నెంబర్స్ 24 నెంబర్స్ అవుతాయి. అంటే ఎక్సెప్ట్ 13th నెంబర్. సో 168 + 204 అనమాట. సో 450 - 372 అవుతుంది. ఇదేమవుతుంది మనకి ఆన్సర్ 78. సో 78